హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ కొన్ని మంచి మాటలు జీవితంలో ఎలా ఉండాలి అన్నది నేర్చుకుందాం కదా. అంటే అలా ఉంటే మనం హాయిగా ఉండగలుగుతామని అనిపించింది నాకు కూడాను. చాలామంది ఉంటున్నాం, కొన్ని తెలియని కూడా తెలుసుకొని ఇంకా హాయిగా ఇంకా సంతోషంగా. ఏమంటే పెద్దవాళ్ళం అయిపోయి మనకు అక్కర్లేదని లేదు, చిన్నవాళ్ళం అయిపోయి మనకు కావాలి అని లేదు. అందరికీ కావాలి, అందరికీ అక్కర్లేదు. కొన్ని విషయాలు ఏంటంటే అందరికీ కావాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అందరికీ కావాల్సిన, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకాను. అలా ఉన్నాం అనుకోండి, మనశ్శాంతిగా హాయిగా బతకగలుగుతాం. అవేమో తెలుసుకుందాం పదండి. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. అంటే ఇల్లు చిన్నది మనసు పెద్దది ఏమిటి అనుకోవచ్చు కదా. ఇల్లు చిన్నదే అని మనం అనుకున్నప్పుడు మా ఇల్లు చిన్నది ఇలాగా అలాగా అనుకుంటాం. కానీ మనకేంటి, ఇంట్లో చిన్న ఇల్లు ఉన్నా, చిన్న గుడిసెలో ఉన్నా వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుంది. ఒకళ్ళకి సహాయం చెయ్యాలా, ఒకళ్ళకి పెట్టాలా, వాళ్ళు తిండి పెడదామా, ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో ఉన్నంతలో సాయం చేద్దామా అనుకుంటుంటారు చూసారా. అలాంటి మనసు ఉండాలి. పెద్ద బంగళాలో ఉంటారు, వచ్చి బయట కూరకాను ఒకటి పెడతారు, ఎవరిని ఇంట్లోకి రానివ్వరు. కుక్కని కాదు, పిల్లిని కాదు, పక్షిని కాదు, పిట్టలు కూడా ఎక్కువ వాళ్ళతో వాళ్ళ చికాకు, ఇల్లు పాడైపోతుంది, ఆ పిట్టలు కూడా తోలిస్తారు. కనీసం ఏదో పిల్లికి కూడా బిచ్చం పెట్టడం అన్నట్టు అంత మనసు ఉండదన్నమాట. అందుకని ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. ఇల్లు పెద్ద ఇంట్లో మనసు చిన్నదైతే ఏమి సుఖం అండి. నీకు అంత అంది, ఎంతో ఆస్తి, కోట్ల ఆస్తుంది, నువ్వు అనుభవిస్తున్నావు తప్ప ఎవరికైనా ఉపయోగపడ్డావా? పడలేదు కదా. అలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇలాంటి సందర్భంలోని ఇది పాడతామన్నమాట. తర్వాత గుండె గుప్పెడంతే ప్రేమ కొండంత. నిజమే కదా. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, లేదా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరికైనా గుండె గుప్పెడంతే ఉంటుంది. కానీ కొంతమందికి ప్రేమ విపరీతంగా చూపిస్తారు అవతల వాళ్ళ మీద. కానీ అంటే అభిమానపడుతుంటారు. ప్రేమ అంటే ఒక్కటే కదా, అభిమానపడతారు. వాళ్ళంటే చాలా ఇష్టంగా కొంతమంది అంటే ఒక అమ్మని చూస్తే పెట్టబుద్ది, ఒక అమ్మని చూస్తే తిట్టబుద్ది అన్నట్టు. అలా కొంతమంది చూసేటోళ్ళని వాళ్ళకి ఎంతో హాయిగా ప్రేమగా ఎన్నో రకాల సహాయాలు చేస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్నో రకాల సహాయాలు పొందుతారు. ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, ఎంతో కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళని చూడకపోతే ఉండలేమనుకుంటారు, వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేము, ఇలా రకరకాలు ఉంటారన్నమాట. కాబట్టి గుండె గుప్పడైనా మనసు కొండంత ప్రేమ ఉండాలి అనేది అలాంటివటప్పుడు సందర్భంలో వాడుతూ ఉంటాం. డబ్బులో పేదవాళ్ళం, గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. మనకేమిటి అంటే శ్రీమంతులు అంటే డబ్బు ఒకటే కనిపించదు. మనం చేసే పని, మనం మాట్లాడే మాట, మనం నడిచే నడవడిక, మన ఆలోచనలు ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే అవి గొప్ప శ్రీమంతులుగా ఉండేటట్టు లెక్కండి. మనకేమో డబ్బు లేదని చెప్పి మనం కూడా నీచంగా ఆలోచించి ఎవరికి ఏదైనా చెత్త సలహాలు ఇచ్చి వాడు పాడైపోవాలి కోరుకొని ఇలా రకరకాల నీచమైన ఆలోచనలు ఉంటాయి కదా. అవి ఉండకూడదు. మన డబ్బు లేదు, డబ్బులో పేదవాడనే బుద్ధిలో అన్న మంచి బుద్ధి ఉండాలని అనుకునేటప్పుడు అలాంటి సందర్భంలోని ఇలాంటి మాటలు వాడుతూ ఉంటాం. తర్వాత ఏంటంటే మంచి మాట, అమ్మ ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. చూసారా ఎంత బాగుందని. అమ్మ నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఇది అంతే కదా. ముందు అసలు తండ్రిని కూడా తల్లి చూపిస్తేనే తండ్రి అని తెలుస్తుంది. పుట్టిన వాళ్ళకి, పిల్లలకిను. తల్లికే పుట్టిన పిల్లలు ఒక్క తల్లినే పోల్చుకోగలుగుతారు. తర్వాత అంతా ప్రతి ఒక్కరిని పరిచయం చేసేది భూమి మీద పడిన దగ్గర నుంచిను, తండ్రి దగ్గర నుంచి కూడా ఎవరినైనా పరిచయం చేసేది తల్లే. ఇదిగో మీ నాన్న, ఇగో మీ అక్క, ఇగో మీ తమ్ముడు, ఇగో మీ తాత, మా అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, ఇలా రకరకాలుగా పరిచయం చేసేది ఎవరు? తల్లి. అలాగే తల్లి ప్రపంచాన్ని చూపిస్తుంది, నాన్న ప్రపంచానికి నిన్ను చూపిస్తాడు. అంతే కదా. నాన్న ఇలా ఉంటాడనమాట, అమ్మ ఇలా ఉంటుందని ఆ సందర్భంలో ఈ మాట వాడుతూ ఉంటాం. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కడి దాహం కూడా తీర్చలేడు వాడు. అంటే సముద్రంలో బోల్డ్ నీరు ఉంటే చూడండి, ఎంత దాహం వేసి నీళ్ళు తాగలమో, సముద్రం దగ్గరికి వెళ్ళి తాగలేం. ఉప్పు నీరు ఎందుకు తాగుతాం? ఎలా తాగుతాం? నోట్లో పెట్టుకోలేము, చిన్న పిస తగిలిన పెదాలకు ఉప్పు తగులుతుంటుంది. అలాగే ధనవంతుడి దగ్గర డబ్బు ఉంటుంది, అది ఎవరికైనా అవసరానికి పనికొచ్చే డబ్బు అయితే అవసరానికి అది ఉపయోగిస్తే ఓకే, మంచిదే. కానీ చాలామంది ధనవంతులు అంటే ఉన్నవాడిని లేపుకుంటాడు, డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్కువ సాయం చేస్తాడు, చేతుతాడు. అలాంటి సందర్భంలో అలాంటి ధనవంతుడు ఎవరికి సాయం చేయకుండా తన డబ్బంతా మూట కట్టుకున్న సందర్భాల్లో ఎవరైనా కనిపిస్తే అలాంటప్పుడు ఈ వాక్యాన్ని వాడతాం.
గుణవంతుడు బావి లాంటివాడు. ఎందుకంటే ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. అంటే అందరికీ గుణవంతుడు పనికొచ్చేటట్టు మంచి పనులు, మంచి సలహాలు, హెల్ప్‌లు ఏం కావాలో చేస్తుంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బాగుంటుంది ఊర్లోని. ఆ బావిలో నీళ్ళు అందరూ ఊర్లో అందరికీ తోడుకొని వెళ్తారు, వాడుకుంటూ ఉంటారు. ఎంతమందికి ఉపయోగపడుతుంది. వీడికి ద ధనవంతుడు డబ్బు ఇంట్లో ఉంటుంది కానీ సముద్రంలాగా మనకెందుకు ఉపయోగపడదు. గుణవంతుడు బుద్ధి మటుకు అందరికీ ఉపకారం చేద్దామా, వీళ్ళకి హెల్ప్ చేద్దామా, వాళ్ళకి హెల్ప్ చేద్దామా, వాళ్ళకి ఇలా చెప్దామా అని ఉంటుంది. అలాంటి సందర్భంలోని ఇది వాడతారు ఏంటి, గుణవంతుడు బావి లాంటివాడు, అందరి దాహం తీరుస్తాడు, అందరి అవసరాలు తీరుస్తాడు అనే సందర్భంలో ఇది వాడతాం. అలాగే జీవితంలో కొంచెం ఓర్పు సహనంతోగా ఉంటే జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఎక్కడికి వెళ్ళి వేరే నేర్చుకోవాలి, మన అనుభవమే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంటుంది. ఓర్పు ఉంటే ఓటమి అనేది మన దరి చేరదు. ఓర్పు చాలా చాలా ముఖ్యం. అందుకనే అంటారు చిన్నప్పటి నుంచి ఓర్పు సహనం ఉండాలని. సహనంతో సాధ్యం కాని పని అంటూ లేదు. ఏ పనైనా మనం ఓర్పుగా సహనంగా ఉన్నట్టు సక్సెస్ సాధించగలుగుతాం. ఎంత కష్టమైన పనినైనాను చక్కగా చేసుకొని రాగలుగుతాం. ఈ రెండు ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా జీవితంలోని ఓటమి ఎరగరు, అన్నిట్లోని విజయాలు సాధించుకుంటూ రాగలుగుతారు. చూసారండి, వాళ్ళు నేను చెప్పిన మంచి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే, నమ్మకమైన ప్రాణమైన ఒకసారి పోయి అనుకోండి మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఎవరి దగ్గర కూడా నమ్మకం కోల్పోకూడదు. ప్రాణం పోయింది అనుకోండి రాదు, కానీ ముఖ్యంగా ఈ నమ్మకం గురించి చెప్పింది. ఎవరి మీదైనా మనం నమ్మకం పెట్టుకోవాలి. మన మీద ముందు మనం నమ్మకం పెట్టుకొని, అంటే అవతల వాళ్ళు మంచివాళ్ళు మనకి మంచి సలహాలు ఇస్తున్నారంటే వాళ్ళ మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళాం అనుకోండి సక్సెస్ సాధించగలుగుతాం.